గైస్ ఈరోజు అయితే మనకు ఒక కిరాయి అయితే వచ్చింది. ఎక్కడికంటే ఇది కర్ణాటక. ఇక్కడ కంపెనీ దగ్గరికి అయితే వచ్చిందన్నమాట పికప్ చేసుకోవడానికి. హలో గైస్, వెల్కమ్ టు ప్రైమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కర్ణాటక అయితే వెళ్తున్నా. మన 2 వెహికల్స్ ఇది డ్రాప్ చేసి రావాలి. కర్ణాటకలో వాడి అన్నమాట. వాడి అయితే వెళ్తున్నా. ఇది ఈచ్ వెహికల్కి అయితే 10 మెంబర్స్ అట్లా అయితే వస్తారు. ఇక్కడ నుండి డ్రాప్ చేసి రావాలి. ప్రతిదీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం. వీళ్ళైతే మొత్తము ఒక 20 మంది అయితే ఉన్నారనమాట. ఇది లగేజ్ ప్లస్ వాళ్ళు ఈచ్ వెహికల్లో అందులో 10 మంది ఇందులో 10 మంది అయితే ఎక్కించుకొని అయితే వెళ్తున్నాము. ఇక చూడండి, మొత్తం ఒక 20 మెంబర్స్ ఉన్నారు వీళ్ళైతే. పైన అయితే లగేజ్ అయితే పెట్టిపిస్తున్నా. క్యారీల పైన లగేజ్ పెట్టేసి లోపల అయితే 10 మెంబర్స్ అయితే వేసుకొని వెళ్ళిపోవాలి. ఇదే అది కంపెనీ. ఇది మన రైల్వే ట్రాక్స్ మధ్యలో అయితే ఉంటాయి చూడండి. అవి అయితే ఇక్కడైతే తయారవుతాయి. ఇవి అవి గాయస్ బయలుదేరినాము. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇప్పుడే బయలుదేరినాము. వెళ్ళి డీజిల్ టంగ్ కట్టుకొని వెళ్ళాలి. రీసెంట్గా 2 days బ్యాక్ అయితే ఆయిల్ చేంజ్ అయితే వేయించుకొచ్చిన 2 వెహికల్స్కి. ఏం లేదు, ఆయిల్ చేంజ్ అండ్ అప్ సర్వీసింగ్ మొత్తం అయితే వేయించుకొచ్చిన. ఇప్పుడైతే ప్రస్తుతానికి బండి వెహికల్ పనులు అయితే ఏం లేవు. ఇదంతా సింగిల్ రోడే. ఇది మన బాలనగర్కి అయితే వెళ్తుంది. ఈ రోడ్డు మొత్తం సింగలే. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన వరకు డబుల్ రోడ్ అవుతుంది ఇది కూడా. గైస్ వర్షాలకు చూడండి రోడ్ ఎట్లా అయిందో. మొత్తం ఎక్కడ చూసిన వాటరే. రోడ్లు మొత్తం అంటే కూసుకోపోయినాయి సైడ్లో మొత్తం. ఇక్కడ మా సైడ్ అయితే తక్కువ, ఇక్కడ మన వేరే సైడ్ అయితే చాలా అంటే చాలా అయినాయి. గైస్ ఇక్కడ డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఒక 1500 అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే మనం కర్ణాటక వెళ్తున్నాం కాబట్టి అక్కడ కొద్దిగా రేట్ అయితే తక్కువ ఉంటుంది డీజిల్ రేటు. మిగతాది అక్కడ వేయించుకుందాం అనేసి ఇక్కడైతే సాంసామ్ అయితే వేసుకొని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఒక 1500 వేసుకుంటే ఒక 2 లీటర్లు అయితే ఎక్కువ వస్తుంది అక్కడ. ఇది మొత్తం ఇది సింగిల్ రోడ్ గైస్. ఇది మన పరి రోడ్డు, ఎల్కట్ట చౌరస్తా రోడ్డు. ఇక్కడ మొత్తం సైడ్లు మొత్తం కంపెనీలు ఉంటాయి మ్యాక్సిమం ఎక్కువ. అందుకని కొద్దిగా ట్రాఫిక్ అయితే తగులుతుంది ఈ రోడ్లో. ఎక్కడంటే మన లాల్ పహాడ్ వరకు కొద్దిగా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. ఇక చూడండి సైడ్లో పూర్తి పార్కింగ్ ట్రక్లు అవి యూజ్ చేస్తుంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కంపెనీలు అయితే కొద్దిగా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అన్నమాట కొత్త కంపెనీలు. గైస్ ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియానే, మొత్తం కంపెనీలు పడుతున్నాయి. ఇదంతా అదే. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కంపెనీలు పడుతున్నాయి. వెహికల్స్ అయితే పార్క్ అయితే చేస్తున్నాయి. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి ఇప్పుడు. గైస్ ఇక్కడ పరిగెదేరు అయితే ఆపుకున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం అయింది కదా, తినేసి వెళ్దామని ఆపుకొని అయితే తింటున్నాము. మనలో తినండి అంటానంటే తినేసి వచ్చినాం, మీరు తినండి అని చెప్పారు. అందుకనే మేమైతే తింటున్నాం. మేము మా వెహికల్ అయితే దూరం పోయినాం. మేము వేసేది అందుకని ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్తే కరెక్ట్ దాబాలు అవి ఉన్నాయని ఇక్కడ తింటున్నాం. గైస్ ఇది కర్ణాటక బార్డర్ ముందర. ఇక్కడ నుండి మన కర్ణాటక బార్డరే. ఈ ముందు ఒకటి మీకు అనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే ఇంతకుముందు అయితే ఇక్కడ బార్డర్ అయితే కట్టుకొని అయితే వెళ్ళాల్సి వస్తుండే. ఇక్కడనే మన రైట్ సైడ్లో అయితే రూమ్లో అయితే ఉంటుర్రి. అంటే సార్ వాళ్ళు కూడా ఇక్కడ ఆపుకొని టీవీ కానీ మొత్తం పేపర్స్ వ్యాలిడ్ మొత్తం అన్ని చెక్ చూసుకొని ఇక్కడైతే వదిలిపెడుతున్నారు అనమాట. ఇప్పుడైతే మొత్తానికి ఆన్లైన్ అయింది కాబట్టి ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోవాలి. టీవీ కట్టుకొని మనమైతే
ఈ బార్డర్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇది ముందుగా అనిపించేది ఇదేమన్నది, ఇది బార్డరు చెక్ పోస్టు. ఇది కర్ణాటక రోడ్ గవర్నమెంట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇక్కడ నుంచి కర్ణాటక. ఇక్కడ ధాన్యాలు మొత్తం రోడ్ల మీద వస్తారు, వెహికల్స్ కింద తొక్కేయడానికి. చూడండి, గాయస్ ఇక్కడ సైడ్ మొత్తం ఇట్లే ఉంటుంది. సాయిల్ అయితే ఎంత దొవిని ఇట్లే వస్తుంటుంది, ఇట్లా బండల్ టైప్లో వస్తుంది. మొత్తం లోపలికి వెళ్ళి మట్టి బయట తీస్తే మొత్తం ఏది మన బండల్ టైప్లో అయితే బయటకు అయితే వస్తుంది గాయస్. అందుకని ఇక్కడ సైడ్ సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా మొత్తం ఇది కంది చేనులు ఉన్నాయి. మొత్తము ఈ చేనులు ఒకటి మంచిగా అయినాయి ఇక్కడ సైడ్ మొత్తము. ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా గ్రీన్గా. గైస్ ఇక్కడ రోడ్ల పైన అయితే కొద్దిగా ఆవులు కానీ పశువులు కానీ చాలా అంటే చాలా అడ్డం వస్తాయి. ఇక్కడ పార్కింగ్లు కూటంగా కరెక్ట్ అంటే సైడ్కి తీసుకోరు, రోడ్ల పైన జర కొద్దిగా పార్కింగ్ చేసినట్టు ఉంటాయి. అది చూడండి, కొద్దిగా జంతువులు అయితే విపరీతం. ఎక్కడ మన సీడం కన్నా ముందు నుండి గుల్బర్గా దగ్గర వరకు ఇవి రోడ్ల పైననే మొత్తము. ఈ పంటలు కానీ అన్నీ రోడ్ల పైన పెడతారు. ఇగో పశువులు గిట్టంగా బలడ్డం వస్తాయి ఇక్కడ సైడు. ఒకటేసారి మందలు కొట్టుకొస్తారు రోడ్ల మీదకి. గైస్ ఇక్కడైతే ఒక లారీ అయితే కింద అయితే పడింది లెఫ్ట్ సైడ్లో. ఎలా పడిందో ఏమో, నైట్ టైంలో అయితే పడిపోయినట్టుంది. లెఫ్ట్కి అయితే పడిపోయింది మొత్తానికి. ఇలా లోడ్ మొత్తం కాల్ చేసిరు, ఏముండనేమో కానీ. గాయస్ రోడ్లు అయితే ఏం బాగాలేవు ఇక్కడ సైడ్, గుంతలు. అందుకని నిదానం పోవాల్సి వస్తుంది. ఇటుకెళ్ళి ఇంకా 26 km ఉంది వాడి రైల్వే జంక్షన్కి. అక్కడైతే డ్రాప్ చేయాలి. సింగల్ రోడ్లు కూడా అంత బాగాలేవు. ఇక్కడ ఎక్కడ చూసినా సిమెంట్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ అంట, ఆడికి రమ్మని చెప్పిండు. మొత్తం రోడ్ కూడా సిమెంట్ తోటే ఉంది. రోడ్ గేట్ అయితే పడ్డది. ఇట్లా అయితే మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ చూసిన చుట్టుపక్కలకి వెళ్ళి మొత్తం 5-6 ఉంటాయి మ్యాక్సిమం. మాల్స్ ఎట్లా చూసారు, కలిసిపోయారు పాపం. గైస్ ఇక్కడ వాటర్కి అయితే చాలా ఇబ్బంది ఉన్నట్టుంది. చూడండి ఎంతమంది ఉన్నారో లైన్లో. అంటే బిందెలు తీసుకొని లైన్లో అయితే నిలబడ్డారు గుంపులు. ఇక్కడ కాలనీకి మొత్తం ఇక్కడ సైడ్ వచ్చేటట్టున్నాయి, ఎక్కడ లేనట్టున్నాయి వాటరు. ఇక్కడ ముందుకెళ్ళి గిట్టంగా 2-3 దేవాలు చూసినాం. ఇక్కడ దగ్గరికి అయితే వచ్చినాం గైస్, వాడి జంక్షన్కి అయితే వచ్చినాం. కన్నా అయితే వస్తున్నాను ఫోన్ చేసిండు, తీసుకెళ్తా అని అంటే లొకేషన్కి. అందుకని ఇక్కడైతే పెట్టుకొని వెయిట్ చేస్తున్నాము. గైస్ డ్రాప్ అయితే వేసేసినాం ఇప్పుడే. ఇగో అవతల వెహికల్ ఇది మనది ఇప్పుడే వచ్చిన. ఇది మొత్తం రైల్వే జంక్షన్ లాగా ఉంది పెద్దగా, వాడి దగ్గర. గైస్ ఇది మొత్తము ట్రాక్స్ మధ్యలో ఉండేటివి ఇవన్నీ. అక్కడ చూపించాను కదా మనకు ఎంట్రీ, మనం పికప్ దగ్గర. ఇది గిట్టా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇప్పుడు ఇక్కడ జంక్షన్ దగ్గర అయితే వర్క్ చేయాలి వీళ్ళంతా, రైల్వే జంక్షన్ దగ్గర. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలి, మన డబ్బులు ఇప్పించుకొని కిరాయి డబ్బులు. ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. గైస్ ఇక్కడైతే డీజిల్ అయితే కొట్టించుకుంటున్నాము. ఇక్కడ 88 రూపీస్ ఉంది. అందుకని ఇక్కడైతే ఒక 1500 అయితే 1500 అయితే ఇక్కడైతే కొట్టించుకున్నాము. ఒక 2 లీటర్స్ అట్లా ఎక్కువ వచ్చిందనమాట. గైస్ ఇంతకుముందు కింద పడ్డ లారీ అయితే లేపిరు, పోతుంది. అది సైడ్కి అయితే మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. ఎట్లా అని చూడండి, జర డ్రైవర్లు చూసి నడపండి. ఇట్లా నైట్ పూట అయితే ఇట్లా అయితే ప్రమాదాలు అయితే ఉంటాయి. గైస్ రిటర్న్ అయితే అయిపోయినా. ఇది మన సేడం అయితే దాటినా. సేడం నుండి ఇది కొడంగల్ టు పరిగికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఒక 10:30, 11 అట్లా అవుతుండొచ్చు. ఇది సింగిల్ రోడ్ గైస్ మొత్తము. గైస్ మనమైతే ఎంటర్ అయిపోయినాం మళ్ళీ మన తెలంగాణ స్టేట్కి అయితే. ఇదే అది బోర్డు
తెలంగాణ స్టేట్ అని సుస్వాగతం అని ఉంది చూడండి. ఇక్కడ నుండి అయితే ఇక మన తెలంగాణ రోడ్ అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ పరిగి దగ్గర అయితే తిందామని ఆపుకున్నాం గైస్. ఇక్కడైతే వినాయకుని అయితే తీసుకెళ్తారు అనమాట. అంటే పెట్టడానికి అయితే తీసుకెళ్తారు. ముందర వెహికల్స్ తీసుకొని ఊరేగింపులాగా అంటే మంచిగా తీసుకెళ్తారు. ముందర కాన్వే అయితే ఉంది వెహికల్స్ది చూడండి. కాన్వే పెట్టుకొని అయితే తీసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ ఒక హోటల్ అయితే ఆపుకున్నాం గైస్. ఆపుకొని తింటున్నాం అనమాట. మేమైతే తినేసి వెళ్ళాలి గాయస్. ఇది హోటల్ అయితే ఆపుకొని తిన్నాం. ఇప్పుడే వెళ్తున్నాం. ఓకే గైస్, షాద్నగర్ అయితే వచ్చేసినాము. ఇక్కడ నుండి బానర్ వెళ్ళిపోవడమే గైస్. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.